లక్ష్మీ దుర్గా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇంకా 2400 బస్సులు దాదాపుగా ఇంకా ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించిన బస్సులు పర్మిషన్ లేకుండా తిరుగుతున్నట్టుగా కూడా మనకి చెప్తా ఉన్నారు. దాదాపుగా రాష్ట్రంలోని బస్సులన్నీ కూడా అగ్రభాగానికి సంబంధించి ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమంగా తెలుగు రాష్ట్రాలు తిప్పుతున్నారని చెప్పేసి పలుసార్లు గుర్తించినప్పటికీ కూడా ఆర్టీఓ అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడం కానీ ఇలాంటి ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయని చెప్పేసి కూడా మనకి ప్రజలందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు మన పాలెం దుర్ఘటనకు సంబంధించిన కావచ్చు, జబ్బార్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అలాగే ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా చర్యలు తీసుకోకుండా ఎప్పటికక్కడ దాడులు చేయకుండా విజిలెన్స్ అధికారులు ఎవరు దాడులు చేయకపోవడం బాగానే వాళ్ళందరూ కూడా పెట్టలేకపోతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ అధికారులందరూ కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడిన సుధాకర్ గారు ఉన్నారు. సో ఈయన ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా ప్రైవేట్ మాఫియాకి సంబంధించి, ప్రైవేట్ బస్సుల మాఫియాకి సంబంధించి. ప్రస్తుతం సార్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు సంబంధించిన సంఘటన చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ అనేది ఈ బస్సు రిజిస్ట్రేషన్ సంబంధించి కావచ్చు, ఓవరాల్ గా మనం ఈవినింగ్ బయటకు వెళ్తే హైదరాబాద్ లో 100 బస్సులు వెళ్తే దాంట్లో దాదాపుగా 70 బస్సులన్నీ బయట రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చేసిన బస్సులు కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్నిసార్లు ఇంత జరుగుతున్నా కూడా అధికారులు స్పందించట్లేదు, దాడులు ఏదో కొద్దిగా చేస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది ఒకటండి, ఇక్కడ ఏంటంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేది పెద్ద మాఫియా. ఇది 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఎగేస్తున్నారు. అప్పుడు మేము పాలెం సంఘటన జరిగినప్పుడు కూడా మేము వెలికి తీసాం. దాదాపు 2000 కోట్ల పైన నష్టాలు అప్పుడు ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి నష్టం వచ్చేది. బొత్స సత్యనారాయణ గారిని కూడా మేము డిమాండ్ చేశాం, ఎందుకు మీ ఆదరణ జరుగుతుంది కాబట్టి మీరు రాజీనామా చేయాలని. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఆ టైంలో ఎందుకన్నానంటే, అంతకుముందు కనకదుర్గ ట్రావెల్స్ ఒకటి యాక్సిడెంట్ అయింది, మనకి చీర్తికెళ్తా 32 మంది చనిపోయారు. అప్పుడే మేము రైట్ చేసి ఇది ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా, పెద్ద మాఫియా ఇది. అంటే యాక్సిడెంట్ జరుగుతాయి, గవర్నమెంట్ జరుగుతాయి, ప్రైవేట్ జరుగుతాయి, బట్ గవర్నమెంట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ప్రైవేట్ వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే వీళ్ళకి ఉన్నదానికంటే 32 మంది ఎక్కించాల్సి 44 మంది ఎక్కిస్తారు, లగేజ్ చేస్తారు, డ్రైవర్ సరిగ్గా ఉండడు. మొన్న ఆ పాలెంలో కూడా అంతే, డ్రైవర్ సరిగ్గా లేక జరిగింది. నిర్లక్ష్యం ఎక్కువ వీళ్ళకి, స్పీడ్ నడుపుతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ప్యాసింజర్లు ఎక్కించుకోవాలి కాబట్టి లేట్గా స్టార్ట్ అవుతారు, తొందరగా చేరడానికి ట్రై చేస్తారు, హెవీ స్పీడు. దానివల్ల జరిగింది ఇది కూడా అటువంటి యాక్సిడెంట్లని. సో ఇవన్నీ దానివల్ల ఏంటంటే వాళ్ళు లాభాల కోసం చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకో ఐరానీ థింగ్, ఇవన్నీ కాంట్రాక్ట్ క్యారేజ్ నిజాన్ని నడపకూడదు, వీళ్ళు కోర్టును అడ్డం పెట్టి నడుపుతున్నారు. ఇట్స్ ఎ వెరీ మచ్ ఇల్లీగల్. ఎందుకు పోతున్నాయి అంటే ట్యాక్సెస్ తక్కువ కడతారు వీళ్ళు కాంట్రాక్ట్ క్యారేజ్ మీద. ప్రైవేట్ క్యారేజ్ అంటే గవర్నమెంట్ నడిపేది, స్టేజ్ మీద ఒక్కొక్క స్టేజ్ దిగి వెళ్ళాలి, ఇదేమో కాంట్రాక్ట్ క్యారేజ్. బట్ కోర్టు అడ్డం పెట్టుకుని, సుప్రీంకోర్టు అడ్డం పెట్టుకుని ఈ బస్సులను నడుపుతున్నారు. దీంట్లో మెయిన్గా ఉన్నది ప్రధాన పాత్ర ఆర్టీఏ అధికారులు. ఎందుకంటే ఆర్టీఏ అధికారులు నాకు తెలిసిపోయిన సంవత్సరం అన్నారంటే దాదాపు 400 కేసులు బుక్ చేసామన్నారు. ఎందుకంటే అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం, చాలాసార్లు చెప్పాము, రైట్ చేసాము, చాలా ఇష్యూలు రైట్ చేసినప్పుడు ఆపుతారు, దాడులు చేస్తారు. కానీ మళ్ళీ ఇక్కడ ఆర్టీఏ అధికారులు డబ్బులు తీసుకుంటే వదిలేస్తారు. దీంట్లో వెనకాల ఉన్నది ఎవరు? పెద్ద పెద్ద పొలిటికల్ నాయకులు, రాష్ట్రాన్ని నడిపే నాయకులే ఉన్నారు ఇక్కడ. డెఫినెట్గా నేను దీంట్లో నో నిర్మోహమాటం, పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళ 100 కోట్ల ఇన్నాళ్ళు ఉన్నాయి దీంట్లో, వాళ్ళు నడిపేది. వాడిని ఎవడేమంటాడు? ఆర్టీఏ అధికారులు డబ్బులు తీసుకుంటారు, వదిలేస్తున్నారు. లేకపోతే తెలియదా? ఈ ప్రతి బస్సు ఇల్లీగల్, ప్రైవేట్ది ప్రతి బస్. నేను ఒక్క బస్సు కూడా ఇల్లీగల్ అని పెట్టమనండి, నా ఛాలెంజ్. ఒక్క బస్సు నుంచి పెట్టలేరు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్ అంటే సుప్రీంకోర్టు అడ్డం పెట్టి నడుపుతున్నారు. సుప్రీంకోర్టు కేసును అడ్డం పెట్టి తెలుసు కదా, కోర్టులో ఎట్లా ఉంటుంది, వాయిదాలు వేస్తారు. తర్వాత మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగానే స్లీపర్ కోచ్లు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే బయట రాష్ట్రాల్లో రిజిస్టర్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ చేయరు. ఇప్పుడు జరిగిన బస్సు కూడా చూడండి, DD09 అంటే DD అంటే ఇక్కడ దాదర్ నవేలి అంటే ఇల్లీగల్, ఇక్కడది కాదు అది. మరోవర్ ఫిట్నెస్ లేదట. మరి ఏం చేస్తుంది ఆర్టీఏ అధికారులు? ఇక్కడ నుంచి బస్సు వెళ్తే ఏం చేస్తారు? పండుకున్నారు వాళ్ళు, రాత్రి ఏం చేస్తున్నారట? నో, దే మస్ట్ బి అరెస్టెడ్. నన్ను అడిగితే కనుక ఆయన కూడా రాజీనామా చేయాలి. బొత్స మన పొన్నం ప్రభాకర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు బాగా, బట్ ఆయన కింద అధికారులు ఏం చేస్తున్నారు? ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. 100 కోట్లు ఆయనకు తెలుసు, ఎందుకంటే మేము అప్పుడు పోరాటం చేసినప్పుడు నాకు సపోర్ట్గా కూడా నిలబడ్డాడు. అప్పుడు పాలెం బస్ చేసినప్పుడు కూడా వచ్చి ఐ విల్ సపోర్ట్ యూ సుధాకర్, మంచి పని చేస్తున్నారని. ఇప్పుడు ఆయన కిందే ఉంది కదా, ఆయన కింద నడుస్తుంది కదా. మరి ఇంత అవినీతి జరుగుతుంది తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఈ మధ్యన పెళ్ళిళ్ళలో కూడా వెళ్ళినప్పుడు, పండగలకు వచ్చినప్పుడు, బస్సులు వెళ్ళినప్పుడు ప్రైవేట్ వాటిని చాలా మట్టి నాపారు, ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారని. మరి అప్పుడు తెలుసు కదా ఆయనకి. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయని చెప్పి వీళ్ళు రేట్లు పెంచుతున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, ఈ బస్సులు ఏ రూట్లో నడుస్తున్నాయి? ప్రాఫిట్ వచ్చే రోడ్లలో మాత్రమే నడుస్తాయి, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు పర్మిట్ ఇస్తున్నారు? ఎందుకు ఎలా చేస్తున్నారు? ఇట్స్ గవర్నమెంట్ మిస్టేక్. ఇవ్వబాకండి, ఆ బస్సులు మీరు నడపండి, హెయిర్ చేయండి, మీరు నడుపుకోండి, అద్దెకి తీసుకోండి. అదే బస్సులు ఉన్నాయి కదా, చాలా తీసుకున్నారు. గవర్నమెంట్ కూడా ప్రైవేట్ బస్సులు అద్దెకి తీసుకుంటారు, నడుపుతారు. నడపండి, మీకు ప్రాఫిట్ వస్తుంది కదా. ఈరోజు 1000 కోట్ల రూపాయలు నష్టం రాష్ట్రానికంటే ఎంత నష్టం ఆలోచించండి. ఎందుకు రేట్లు పెంచాలి? ఎందుకు ప్రజల మీద భారం వేయాలి? ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ బస్సుకి సంబంధించి చూస్తే మోడిఫికేషన్స్ కూడా బీభత్సంగా జరిగాయి. మా రిపోర్టర్ బస్సుకి చూసినప్పుడు కూడా పూర్తిగా బయటకు రావడానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. సింగిల్ డోర్ కనిపిస్తూ ఉంది, ఎగ్జిట్ పాయింట్స్ కనిపించట్లేదు, అత్యవసరం ఎక్కడైతే బ్రేక్ చేయాలో అవి కూడా కనిపించట్లేదు. సో ఇలాంటి మోడిఫికేషన్ జరిగినప్పుడు కూడా వాటి మీద కేసులు బుక్ చేయొచ్చు కదా. ఒకటండి, దీంట్లో కూడా నేను చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీంట్లో నేను పాలెం బస్సు జరిగినప్పుడు కూడా మేము పెద్దగా చేసిన తర్వాత
వాళ్ళకి మళ్ళీ చెప్పాం, యాక్చువల్గా ఈ ఓలో బస్ ప్రతి దాంట్లో ఒక వీడియో ఉంటుంది, కంపల్సరీగా వీడియో సినిమాలు మన విమానాల్లో వేసినట్టు ప్లే చేస్తారు, చేయాలి కూడా. మేము చేయించాము తర్వాత మళ్ళీ మర్చిపోయింది దాన్ని. ఎందుకంటే ఆ అద్దాలు మనం సుత్తి పెట్టి కొట్టిన పగలవు. ఈ ఏదైతే ఓలో బస్సులు ఉంటాయో చాలా టఫ్ అని గాసేసాయి. అది ఒక రకమైన సుత్తులు మాత్రం ఉంటుంది, ఆ సుత్తి అక్కడ తగిలిచ్చి ఉంటుంది, లోపల తగిలిచ్చి ఉంటుంది, కర్టెన్స్ వేసి తగిలిచ్చి ఉంటుంది. అది కంపల్సరీగా ప్లే చేసి మీకు 2 ద్వారాలు ఉన్నాయి, 2 ద్వారాలు ఉండాలి. ఇప్పుడు దీంట్లో మార్చేశారు, మాడిఫికేట్ చేశారు, తర్వాత దగ్గరికి చేశారు సీట్లు 2x2 ఉండాలి, 2x3 చేసినట్టున్నారు. మరి ఏదో కష్టంగా ఉందన్నారు, ఎందుకంటే స్లీపర్ కోచ్లు కదా, పండుగ పెట్టేసి చేసేసి ఉంటారు, నడవడానికి ప్లేస్ లేదు. తర్వాత దాంట్లో వాడే మెటీరియల్ అంతా కూడా ఫైర్ రిటార్డెంట్ ఉండాలి, అంటే మంటలు అంటుకోకుండా ఉండాలి, అటువంటి మెటీరియల్ మాత్రమే వాడాలి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని మార్చేశారు. దాంట్లో మార్చేస్తే 40 మంది పైన ఎక్కారు, లేకపోతే 42, 32 ఉంటారు. దీని తర్వాత కార్గో ఉంటుంది, దాంట్లో 4 సామాన్ తప్ప వేరేది ఎక్కకూడదు బస్సులో, ఇట్స్ ఎ రూల్. సో అవన్నీ మార్చేసి తుంగలో తొక్కి చేసిన దానివల్లనే ఈ మిస్టేక్స్ జరుగుతాయి. ఇవన్నీ జరగకపోతే కనుక కొంత సేఫ్ ఉంటుంది, కానీ ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు కదా కావాల్సింది. సో అందువల్ల మొత్తం మాడిఫికేషన్ చేశారు, ప్రాణాల మీద తీసుకొచ్చారు అది. సో ఇది పరిస్థితి. మొత్తంగా ఆర్టీఏ అధికారుల మీద కనీసం యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ అందరూ కూడా ఇల్లీగల్గా బస్సులు నడిపిస్తున్నప్పటికీ కూడా వెనకాల పెద్ద తలలు ఉన్నాయని చెప్పేసి కూడా సుధాకర్ గారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓ2 స్టూడియో. థ్యాంక్ యూ.